రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయి దాడి యావత్తు ఆంధ్రప్రదేశ్ని ఒక కుదిపేసింది. పచ్చ ఛానల్స్ మరీ ఎకశక్యంగా మాట్లాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ప్రజలు రాళ్ళదాడి చేశారు అని. అంటే ప్రజలందరూ కోపంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద, అందుకని వెనక బొమ్మను రాళ్ళదాడి చేశారు అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ అంతవరకు ప్రజలు ఆ సిద్ధం యాత్రలో పాల్గొన్న తీరు, గుంటూరు జిల్లాలోనూ వెంబడించిన తీరు, వ్యాన్ని అటెండ్ అయిన ప్రజలు చూస్తుంటే అది తక్కువ జనం కాదు. దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా 2018లో ఏ విధంగా ఆయన యాత్ర అప్పుడు నడిచారో ప్రజలు ఆయనతో పాటు, అది తలపిస్తూ ఉంది, అది మరపిస్తూ ఉంది. అటువంటి సమయంలో రాళ్ళదాడి ఎట్టా జరుగుతుంది? ఎంత ధైర్యం ఉండాలా? ఇంకొక విషయం ఏంటంటే అది ఏదో రాయిదాడి కాదు, అది ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్తో వచ్చిన రాయి, చేత్తో విసిరింది కాదు. అందుకనే కరెక్ట్గా ఆయనకి కంటి మీద తగిలింది. మరి కంటి మీద గురి చేశాడా, కణత మీద గురి చేశాడా ఏమో కానీ, కంటి మీద అయితే ఒక రకం కన్నుపోయి ఉండేది. కణత మీద జరిగితే అంత స్పీడ్లో ఆ రాయి, ఎందుకంటే అది చర్మాన్ని కుట్లు పడి అంటే అది చాలా శక్తివంతంగా వచ్చి ఉంటుంది. అదే కణత మీద తగిలితే ఏమై ఉండేది? ఆలోచించడానికి ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది. ప్రజలను మెప్పించి ఓట్లు అడుగుతున్నాడు. నా పాలన నచ్చితేనే మీరు ఓట్లు వేయండి, లేకపోతే వేయొద్దు అంటున్నాడు. నా సేవలు మీకు కావాలంటే ఓట్లు వేయండి అన్నాడు. ఇక్కడ మతానికి, కులానికి, ప్రాంతానికి, పార్టీకి కూడా సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని మీరు అనుకుంటే ఓట్లు వేయండి. దీనికి ప్రాధేయపడటంలా తను చేసిన విషయాలు చెబుతున్నాడు. అంతకుముందు మంగళగిరిలో కూడా మీరు చూసే ఉంటారు. అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ లావణ్య గారిని ఉద్దేశించి ఒక ఆమె మాట్లాడుతూ, ఇంతకుముందు సరిగ్గా మాకు స్థలాలు రాలేదు, ఇల్లు సరిగ్గా కట్టించుకోలేదు, మీరు వస్తే మీరు కట్టించి పెడతారా అని ప్రశ్నిస్తే దానికి జవాబు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఏం చేసినా కానీ పారదర్శకంగా చేస్తుంది. మేము కొన్ని నియమాలను ఇచ్చాము, నిబంధనలు ఇచ్చాము. ఆ నిబంధనలకు లోబడి అందరు పేద ప్రజలు కూడా అర్హులు. దానికి ఎవరైనా రాలేదు అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేటట్టు చూస్తాము, ఆ నిబంధనలకు లోబడి ఉంటే. మేము 54,000 మందికి పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు వెళ్ళి విపక్షాలు కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నాయి. చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు. ఇల్లు కట్టేద్దామని పోతే దానికి అడ్డుకున్నాడు. కాబట్టి రేపొద్దున మీరు అక్కడికి వచ్చినప్పుడు, ఓట్ల కోసం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కానీ మిగిలిన జనసేన కానీ మీరు అడగండి, మీరు ఎందుకు అడ్డుపడ్డారు హైకోర్టుకి వెళ్ళి మాకు ఇల్లు ఇస్తానంటే. కాబట్టి మేము లేనిపోని అబద్ధాలు చెప్పము, ఏదైతే వీలవుతుందో అదే చెబుతాము, వీలైతే కూడా పారదర్శకంగా ఉండేటట్టు చూస్తాము. ఎవరో రికమెండ్ చేసినది మాత్రం ఇది రాదు. కాబట్టి మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏం చేయగలదు దీంట్లో? మీకు అర్హత ఉండి రాకపోతే మీరు అడగొచ్చు, వాలంటీర్ విల్ సాల్వ్ ఇట్, వాలంటీరే మీకు ఇవ్వగలడు. కాబట్టి ఆ విధంగా రూల్స్ ఫ్రేమ్ చేసాము, ఆ విధంగా నిబంధనలు పెట్టాము అని చెబితే అందరూ చప్పట్లు కొట్టారు. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే రికమెండ్ చేయాలా, నీకేమన్నా కావాలంటే ఎంపీ రికమెండ్ చేయాలా, లేకపోతే చీఫ్ మినిస్టర్ దగ్గరగా ఉన్న వాళ్ళని రికమెండ్ చేయాలా అనే క్వశ్చన్ తలెత్తదు. మీరు కన్నా అర్హులైతే ఆటోమేటిక్గా మీకు వస్తుంది, మీ హక్కు అది. ఎమ్మెల్యేకి రికమెండ్ చేసే హక్కు కూడా లేదు అని చక్కగా చట్టంలో చెప్పినట్టు, రాజ్యాంగంలో చెప్పినట్టు చెబితే ప్రజలందరూ ఆశ్చర్యపోవటం కాదు, ఆ చూసిన వాళ్ళు కూడా ఇంత పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దీన్ని ప్రతి పథకానికి కూడా అంతే ఉంది, అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు.
అందువల్ల ఎక్కడా పైసా వేస్ట్ కావటం లేదు. రూపాయి ఇస్తుంటే ఆ రూపాయి ఆ అర్హులైన వారికి అందుతూ ఉంది. ఇది మన రాష్ట్రంలోనే కాదు, మిగిలిన రాష్ట్రాలు కాదు, అసలు ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందా? రాజీవ్ గాంధీ కూడా తన హయాంలో మేము రూపాయి గనక ఇస్తుంటే కేంద్రం నుంచి 16 పైసలు మాత్రమే లబ్ధిదారునికి చేరుతుంది, మిగిలిన 84 పైసలు గాయబ్బు ఎక్కడికక్కడ ఆవిరైపోతున్నాయని చెప్పాడు. తన బాధను వ్యక్తీకరించాడు. అతనికి ఏమీ చేయలేని పరిస్థితి. మరి అంత పకడ్బందీగా ఎలా చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి? అంతకుముందు మంత్రిగా పనిచేయలేదు, ముఖ్యమంత్రి పక్కన పెట్టిన మంత్రిగా పనిచేయలేదు, ప్రభుత్వంలో లేడు. ఎందుకని అంత పకడ్బందీగా, అంత ఫుల్ ప్రూఫ్గా ఎందుకు చేయగలిగాడు? ప్రతి పథకం కూడా అన్ని చేశాడే. కొన్ని వందల పథకాలు వచ్చేసినాయి. నాడు నేడు స్కూల్స్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, ఫ్లైఓవర్స్ దగ్గర నుంచి అన్నీ చేసిన ఆయన ఇంత పకడ్బందీగా ఎలా చేశాడంటే ఆయన ఆలోచన విధానం. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉండాలి, ఎవడు తప్పు పట్టడానికి ఉండకూడదు, ఎక్కడ లూప్ హోల్ ఉండకూడదు, ఎక్కడ కన్నాలేసే వాళ్ళని దగ్గర రానివ్వకూడదు. ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం ఏదీ లేదు. రూల్ అంటే రూల్. నేను ముఖ్యమంత్రిని, ఎవరికి 5 కోట్ల మందికి ముఖ్యమంత్రిని, నాకు ఓటేసినా అయిపోయినా వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది, నేను చేస్తాను అని నిరూపించాడు. అదే ఈరోజు చెబుతున్నాడు. పని చేసి చూపించి నేను ఈ పని చేశానని చెబుతున్నప్పుడు నమ్మకుండా పోయే పరిస్థితి ఎందుకుంటుంది? మిగిలిన వాళ్ళ మాదిరిగా మేనిఫెస్టోలు మాయం చేసిన బ్యాచ్ కాదు కదా. ఏదో ఇడ్లీ పాత్రలాగా కడతాను రాజధాని, లేకపోతే దోశ మూకుళ్ళలాగా కడతాను అని ఏం కాదు కదా. ఏమీ మాట్లాడకుండా తన పనిదని చేస్తున్నాడు. దుర్గమ్మ దగ్గర వారధి కట్టాడు, పూర్తి చేశాడు. చంద్రబాబు నాయుడు హయాంలో మొదలుపెట్టింది. సరే ఆయన మొదలుపెట్టాడు, ఏముందిలే చివరిని పూర్తి అనడానికి ఏముంది. పడమట్లో 2 ఫ్లైఓవర్స్, 5 సంవత్సరాల్లో ఒక ఫ్లైఓవర్ పూర్తి చేయలేకపోయినా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1 సంవత్సరం కాలంలో 2వ ఫ్లైఓవర్ మొదలుపెట్టి పూర్తి చేసి అది ఇది ఒకేసారి ఓపెన్ చేశాడు. ఇంతకంటే పనిదని అక్కడ కావాలా? అక్కడ కనకదుర్గ వారధి పక్కన వరద వచ్చినప్పుడు ఇళ్లలోకి నీళ్లు వెళ్తుంటే ఆ కారకట్లో లోపు ఉన్న వాళ్ళకి అక్కడ వాల్ కట్టించేసి ఆ వరద నీళ్ళు ఇళ్లలోకి రాకుండా కట్టి అది రివర్ ఫ్రంట్ అని పేరు పెట్టి అక్కడ పెద్ద చిల్డ్రన్ పార్క్గా చూస్తుంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ఇది ఎప్పుడు వచ్చింది అన్నట్టు. అది ఎక్కడ మేనిఫెస్టోలో లేదు. సో మేనిఫెస్టోలో లేని పనులు కూడా ఎన్నో చేసి చూపించాడు ఆయన. ఇటుకి పెట్టలేదంటే ఎట్లా అర్థం? మీనింగ్ ఏముంది? విపక్షాలు ఇటుకి పెట్టలేదు ఈయన అంటే, ఈయన కట్టిన ఆర్బీకే సెంటర్లు ఏమైనట్టు మాయమైపోయినాయి, ఎదురుగుండా కనపడుతున్నాయి కదా. సచివాలయాలు బిల్డింగులు ప్రతి గ్రామంలో కనపడుతున్నాయి కదా. ఇన్ని చేసిన వ్యక్తిని మీరు ఆలోచన లేక, ఆయన ఆలోచనలో 1% కూడా ఆలోచించే మీకు శక్తి లేక, విజనరీ అని గప్పాలు కొట్టుకుంటూ కళ్ళు లేని కబోదిలాగా వ్యవహరిస్తున్న మీరు ఆయన చూసిన పనులకి ప్రజలు ఆయన్ని మెచ్చుకుంటుంటే వారవలేక నిన్న రాత్రి విజయవాడలో రాయిబెట్టి కొట్టించారే. అది కాకతాళీయం కాదు. కాకతాళీయం అయితే అంత జరగదు. మనం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా బాగా కడిగిన రాయిని తీసుకొచ్చి ఎవరేసారో తెలియదు, ఎక్కడి నుంచి తెలియదు, ఈ రాయి తీసి ఈ రాయితో నన్ను కొట్టారని చూపించాడు 1-2 సార్లు. అన్ని అబద్ధాలు ఆడాడు. అది శుభ్రంగా చూసి శుభ్రంగా కడిగి ఉందా రాయి, అక్కడ మట్టిలో ఉన్నాడు కాదు. ఇది కాబట్టి ప్రజలు ఆ మాత్రం తెలుసుకోరా ఏది అబద్ధమో ఏది నిజమో. కాబట్టి ఏ రాయితో కొట్టాడో ఆ రాయి దెబ్బ జగన్మోహన్ రెడ్డి తగిలిందని సంతోషిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన భయపడి పారిపోతాడా? ఆయన ఇంకా ముండేవాడు. ఇంకా కమిట్మెంట్తో చేయగలడు.
కాబట్టి ఇప్పుడు పారిపోవాల్సింది ఏమీ చేయలేక ఇటువంటి పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు బ్యాచ్ తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ రాయి కొట్టిన దెబ్బకు మాత్రం ఖచ్చితంగా ఇంతకుముందులాగా తప్పించుకున్నట్టు కాదు, ఈసారి తప్పించుకోలేడు చంద్రబాబు నాయుడు. దీనికి గాను శిక్ష పడక తప్పదు, అది వైఎస్ఆర్సీపీ చేతుల్లో. దానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ డిసైడ్ అయిపోయారు, ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. ఏ విధంగా చేస్తారు, రేపు పొద్దున ఎన్నికల్లో ఎట్లాగో మే 13 ఎట్లాగో గుద్ది మరీ చూపిస్తారు వైఎస్ఆర్కి ఓట్లేసి. దాని తర్వాత కూడా ఇటువంటి దుర్మార్గ పనులు చేసినందుకు శిక్ష ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ కంపెనీ అనుభవిస్తుంది. అది మాత్రం 100% నిజం కాకపోతుంది.